కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వాక్యాన్ని చూద్దాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? దయచేసి రెండు ప్రశ్నలకి జవాబు బైబిల్లో నుంచే దొరికింది. స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించాలి. అందరు వింటున్నారు కదా? ఎవరు వినాలి ఈ వాక్యం? మనందరం వినాల్సింది. ఎందుకంటే మనం ఏదో ఒక రోజున చనిపోతాం. ఏదో ఒక రోజున చనిపోతాం. మనం బ్రతికుండగానే చనిపోకముందే మనం ఎక్కడికి వెళ్తామనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవడం ఎంతో మంచిది. నాకు ఇది సంబంధం లేదనుకోవడానికి వీలు లేదు. మరణాన్ని గురించి మనందరం తెలుసుకోవడం మంచిది. మనం పుట్టడం ఎంత సత్యమో చావడం కూడా అంతే సత్యం. పుట్టడానికి మన ప్రమేయం ఏమీ లేదు. మనం ఏమీ అర్జీలు పెట్టుకోవాలి దేవుని దగ్గర. ఏదో ఆయన దైవాలను పుట్టాం. ఎవరి కడుపులో పుట్టాలో కూడా మనకు తెలియదు. అలా అయితే గొప్ప వాళ్ళ కడుపులో, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కడుపులో పుట్టించమని అర్జీలు పెట్టుకునే వాళ్ళం కదా. పుట్టాం కనుక పలానా వాళ్ళ కడుపులో పుట్టామన్నాం. ఎవరైతేనే మనకు జన్మనిచ్చారు. ప్రపంచంలో హీరోలు ఎవరంటే, గొప్ప లెజెండ్లు ఎవరంటే మన అమ్మా నాన్నే. ఎందుకంటే మీ నాన్న పెద్ద లెజెండ్ కాకపోవచ్చు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుండెల మీద ఆడించిన వారే మన జీవితంలో లెజెండ్లు అంటే. వారికి గౌరవించాలి, వారికి తల వంచాలి, వారిని ప్రేమించాలి. ఒకవేళ వారికంటే నువ్వు తెలివైనటువంటి వాడివి అయితే వాళ్ళ తెలివే కదా నీకు వచ్చింది, ఆ బ్లడ్డే కదా నీళ్ళు పనిచేస్తుంది, వాళ్ళే కదా నిన్ను బ్రతికించారు. రే అబ్బాయి ఏమన్నా ఉందంటావా వెనక? మరి వస్తుంది ఇది ఇన్వర్టర్ మీద ఇంతలావది రన్ అయిద్దా? హల్లెలూయా. ఈరోజు శనివారం కాదు, తీస్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినిపిస్తుంది కదా వెనకాలకి? మాట్లాడొచ్చా? వినండి. మనం ఎందుకు ఆపుకోవడం? మనం ఎలాంటి వారమైనా మన అమ్మా నాన్న మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఖచ్చితంగా వారిని గుర్తు చేసుకోవాల్సిందే. నాకు చెబుతాను కొన్ని విషయాలు. నేను ఖచ్చితంగా ఈ రెండు ప్రశ్నల గురించి. మొన్న ఈ మధ్య మా అమ్మ దాదాపుగా ఎప్పుడు మా అమ్మ పడిపోయింది జనవరిలో. ఈ జనవరి కాదు, అంత సంవత్సరం అవుతుంది మా అమ్మ పడిపోయి. అంటే రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మా అమ్మకి ఇప్పటి వరకు ఇక మైండ్ లేదు. ఎప్పుడన్నా ఒకసారి మైండ్ వస్తుంది, ఏదో ఓ ఆ టైంలో అప్పుడు గుర్తుపట్టి ఏడ్చిద్ది అంతే. అంతవరకే. సంవత్సరం మా అమ్మ మంచంలోనే ఉంది. ఆమె పడుతున్న వేతను చూడలేక ఒకరోజు నేను బైబిల్ చదువుకుంటున్నాను. నా కూతుర్లిద్దరూ వచ్చారు. నా భార్య నా పక్కనే కూర్చొని ఉందిలేండి. వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, డాడీ, నానమ్మ చాలా యాతన పడుతుంది, ప్రభువుకి అప్పగించవచ్చు కదా అని చెప్పారు. ఆ బాధ చూడలేక. ప్రభువుకి అప్పగిస్తే ప్రభు తీసుకెళ్ళిపోతాడని నమ్మకం నాకుంది. హల్లెలూయా. నేను ఆ మాట గుర్తు చేసుకొని మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ కూడా చచ్చిపోతే నేనేమవుతాను? తల్లిదండ్రులు లేని వాళ్ళు అవుతాను. ఒక్కసారి మా అమ్మ మా చిన్నప్పుడు మా కొరకు ఏమేమి కష్టపడిందో ఒకసారి నా కళ్ళల్లో జ్ఞాపకం వచ్చింది. ఎంతంతలో మట్టి గంపలు మోసేది మా అమ్మ, మమ్మల్ని బ్రతికించడానికే కదా. ఒక్క నిమిషం ఆలోచించేసరికే నాకు తెలియకుండానే నా కళ్ళమ్మ నీళ్ళు ఇలా కారిపోతున్నాయి. ఇక వెంటనే నా పిల్లలిద్దరూ, డాడీ ఏడుస్తున్నాడు, వద్దులే డాడీ, నీ మనసుకి ఎలా వస్తే అలా ఉంచండి. కానీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే మమ్మల్ని పరలోకంలో పంపించేద్దాం అనిపిస్తుంది. కానీ పంపిస్తే మరలా నేను ఆ మనిషిని జీవితంలో మరలా చూడలేను. జీవితంలో మరి ఇంకెక్కడ అలాంటి మనిషిని నాకున్న సొంతమైంది, నా సొంతం, నా భార్య కంటే కూడా మా అమ్మే నా సొంతం, నేను సొంతం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే
కొన్నిసార్లు మనం సరైన నడవడి నడవకపోతే, సరిగా మాట్లాడకపోతే భార్య మనల్ని వదులుకోవడానికి ఇష్టపడింది. తప్పదు, అంతే కదండి. మన అద్దులో మనం ఉంటేనే భార్య, మన అద్దులో మనం ఉంటే పిల్లలు. అద్దు దాటామంటే తండ్రి లేడు, గుడ్డు లేడు. నీ దారిని చూసుకో సోది, మేము పడలేం, నీ బాధలు పడలేం. ఎల్లో అంటాడు కొడుకు, గుర్తుపెట్టుకోండి. అంతేనా? ఎగస్ట్రాలు చేస్తే తండ్రి లేడు, తల్లి లేదు, దూరం అయిపోతాడు. ఎగస్ట్రాలు చేస్తే వృద్ధాప్యంలో కూడా ఆ భర్త నాకొద్దు, నీకు దండం పెడతానయ్యో, ఆడితో నేను పడలేనయ్యా, పడినంతకాలం పడ్డానయ్యా, ఇక పడనయ్యా, అవుట్ అయిపోయినట్టే. ఎంత నిత్యమైన వాడినైనా భరించగలిగిన ఓపిక ఒక తల్లిదండ్రుల్లోనే ఉంటుంది, ఇంకెవ్వరిలో ఉండదు. ఎంత దరిద్రుడన్న కానివ్వండి, అప్పుడే దాన్ని తాగొచ్చి మత్తు దిగిపోయిన తర్వాత క్షమించవే, రాత్రి ఏదో దెబ్బ కొట్టాను కానీ, అయ్యో నా కొడుకా రాయ్యా, పొద్దు తిందురా, రాత్రి కూడా లేదురా అని అంటుంది. అదే అమ్మ ప్రేమ, అవును కదా? నిజం కదా? స్తోత్రం చెప్పండి. అందుకని మన జీవితంలో ఏదైనా పెద్ద లాస్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఎదుర్కొనే లాస్ ఏదైనా ఉందంటే తల్లిదండ్రులు కోల్పోవడం. నిజమండి. తల్లిదండ్రులు లేనటువంటి వారిని అడగండి, అప్పుడు వారి విలువేమిటో మీకు చెబుతాడు. ఆ తల్లిదండ్రులు, మనం ఏదైనా ఆపద వచ్చిందంటే 4 ఇళ్ళు అడక్కొచ్చేని పెట్టిద్దండి అమ్మ. కొడుకు బాధ వచ్చిందంటే ఆస్తి ఉన్నది అమ్మైనా పెడతాడు. మా నాన్నలో నేను ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను. మా నాన్నకి మాకు ముందుగానే మా ప్లాట్లన్నీ ఇచ్చేసి, వీళ్ళిద్దరికి చెరుకు 2 ప్లాట్లు ఇచ్చాడు, నాకు 2 ఎకరాల పొలం ఇచ్చాడు. దాన్ని ఏసు రక్తమే జయం. ఈడు సేవలో అమ్మేసి ఖర్చు పెట్టాడు, నేను కూడా సేవలోనే ఖర్చు పెట్టేశాను. ఇంకొకడేమో వాడి రకం, వాడి ఇష్టాన్ని ఖర్చు పెట్టుకున్నాడు, నన్ను అడగొద్దు వాడు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మేమిద్దరం మాత్రం సేవలోనే ఖర్చు పెట్టేశాం. మా నాన్నకు 1 ఎకరం పొలం మా ఊర్లో ఉంది, స్థలం ఉంది, మా తాతగారు సంపాదించింది. నేను ఎప్పుడైనా ఆయన టెస్ట్ చేయడానికి, ఏనా పొలం మరి నేనేం చేసుకుంటానయ్యా, దాన్ని నమ్ముకోండి, ఇప్పుడే నమ్ముకోండి, ఆ స్థలం ఇప్పుడే నమ్ముకోండి రా, నాకెందుకు, మీ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోండి. ఏ నాడైనా మా నాన్న అదా కొంచెం కూడా ఉన్నవరా అనే మాట నా చెవులతో వినలేదండి. స్తోత్రం చెప్పగలరు. నిజంగా మా నాన్న చూసి నేను కూడా ఇప్పుడు ఆయన చూసి నేర్చుకున్నా ఈ విషయంలో. రేపు పొద్దున్న నా కొడుకులు లేదంటే నా కూతుర్లు డాడీ అదన వాళ్ళకంటే, వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళు ఒక ముద్ద పెట్టాలి కదా. స్తోత్రం చెప్పాలి. ఎకరాలు మనకు ముద్ద పెడతాయా? ఎకరాలు హాస్పిటల్ తీసుకెళ్తాయి అంటారా? లేదు కదా. వాళ్ళే కదా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వాళ్ళే కదా చూడాలి. అందుకని వాళ్ళ మంచి చేసుకోకపోతే ప్రపంచంలో ఎవడ మంచి చేసుకుంటాం? తండ్రులారా జాగ్రత్త, మంచి చేసుకోవాల్సింది ఎవరిని? బిడ్డలని. బిడ్డల దగ్గర పెదరాయిళ్ళు అవ్వకండి. స్తోత్రం చెప్పాలి. బిడ్డల దగ్గర తగ్గించుకోవడం ఎంతో మంచిది. ఏమంటారు పాస్టర్ గారు? పుట్టారు పిల్లలు, బిడ్డల దగ్గర తగ్గించుకున్నంత ఉత్తమం రెండోది లేదు. ఏమంటారు? నేను కరెక్టే చెప్పానా? 100% మా పెద్ద తలకాయ చెప్పాడంటే దాన్ని తీసుకోవాల్సిందే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఖచ్చితం అది. అక్కడ ఎగస్ట్రాలు పోయామంటే అంతగా సుఖంగా జీవితాన్ని కొనసాగించలేము. హల్లెలూయా. అర్థమవుతుందా యాకోబు? ఎంతమంది కొడుకులు? మీ నాన్న ఎలా తగ్గించుకున్నాడు, నువ్వు అలా తగ్గించుకో. స్తోత్రం చెప్పాలి.
ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించి. ఇప్పుడు చెప్తాను. అయ్యి బాబు, టైం ఉందని కాబట్టి నేను 2 మాటలు ఎక్స్ట్రా చెప్పాను. ఇది ఉపయోగపడతాయి అంటారు ఇప్పుడు నేను చెప్పింది? ఉపయోగపడవా? కుదిరిద్ది కదా? ఓకే, హల్లెలూయా. మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా మరణం చూడకుండా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా? పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పుదన్నాడు. కానీ మన ప్రయత్నం ఏమిటంటే మరణము నుండి ఎలా తప్పించుకోవాలి, మరణించకుండా ఎలా ఉండాలనేదే ఇప్పటికీ మానవుడు చేస్తున్న ప్రయత్నం. పొరపాటున అది సక్సెస్ అవ్వదు. ఈ మధ్యకాలంలో జీవకణాలను ఉత్పత్తి చేస్తున్నారట శాస్త్రవేత్తలు. అంటే మరణించకుండా మనిషి మరలా తిరిగి దాన్ని ఏమంటారు, తిరిగి ముసలితనము నుండి యవన కాలంలోనికి రావడానికి ఒక జీవకణాన్ని ఉత్పత్తి చేస్తున్నారని ఇప్పుడు ప్రపంచం అంతా చాలా సంబరపడుతుంది. అది వచ్చేసరికి అసలు కణం పోయిద్ది. అసలు భూమి ఉంటుందో ఉండదో తెలీదా, దానికి తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. చూడండి, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడంటే ఎవడు బ్రతకడానికి వీలు లేదు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సిందే. ఎలా చచ్చిపోతాడో తెలీదు, ఎక్కడ చచ్చిపోతాడో తెలీదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. ఈ మరణాన్ని గురించి ఏమైనా నీకు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? నేను కరెక్ట్గా ఇలా చచ్చిపోవాలని ఎవడైనా ప్లాన్లు వేసుకుంటాడా? చెప్పరేంటండి, నేను ఫలానా దగ్గర మాత్రమే చచ్చిపోవాలి, నా ఇంట్లో చచ్చిపోవాలని ఎంతమంది కోరుకుంటాం. కానీ ఎక్కడ చచ్చిపోతాం మనకే తెలియదు. రోడ్డు మీద చస్తామో తెలీదు, ఏ దిక్కు లేకుండా చస్తామో తెలీదు. కొంతమంది అదేంటి ఆ స్థానాలకు వెళ్ళారా, శవాలు కూడా రాలి ఇక్కడికి పోయారు, ముక్కలు అయిపోయి. ఎక్కడ చేస్తామో తెలియదు. ఒకసారి మీరు గమనించండి, మరణము తర్వాత ఏం జరిగిద్ది అనేటువంటి తెలుసుకోవాలి. మరణం మాత్రం తప్పించుకోవడానికి ఎవడు ఇష్టపడద్దు, ప్రయత్నాలు చేయొద్దు, అది నీ ప్రయత్నం విఫలమైంది. అలెగ్జాండర్ అని గ్రీక్ సామ్రాజ్యపు చక్రవర్తి, ఆయన 22వ సంవత్సరంలో ఆయన రాజుగా చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు. కేవలం ఆయన వయసు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేస్తే తన 33 సంవత్సరాలు వచ్చేసరికే ప్రపంచంలో ఇంచుమించు 90% తన హస్తగతం చేసుకున్నాడు. అంత టాలెంట్ కలిగినటువంటి మహావీరుడు ఆ చక్రవర్తి. అతను వయసు ఎంతంటే కేవలం 33 సంవత్సరాలే. ఆయన భారతదేశం మీద కూడా యుద్ధానికి వచ్చాడు. పంజాబ్ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని అటు నుంచి మొదలుపెట్టాడు, పై నుండి కిందకి రావడానికి. పంజాబ్ రాష్ట్రంలో మనవారు తన మీద యుద్ధానికి వెళ్తే అక్కడ తన ప్రియమైన గుర్రాన్ని ఇక్కడే కోల్పోయాడు. అంటే మన భారతదేశం సామాన్యమైన సైన్యం కాదు. మన భారతదేశ సైన్యం అంటే నాకు మహా ఇష్టం. హల్లెలూయా, అర్థమవుతుందా? భారతదేశ సైన్యం చరిత్ర చెబితే మన రక్తం మరలిద్ది అన్నమాట. చేతగాని సైన్యం కాదు మన సైన్యం. అంత వీర రక్తం ప్రవహిస్తున్న సైన్యం మన భారత సైన్యం. ఒక్క మాట చెబుతాను, కార్గిల్ యుద్ధంలో 7 ఎక్కారు అక్కడికి, ఆ కొండ మీదకి. 6 చచ్చిపోయారు, కాల్చి పడేశారు, పిట్టలను కాల్చినట్టు. ఒక అతని శరీరంలో దాదాపు 17 బుల్లెట్స్ తన ఊపిరితిత్తుల్లో, గుండెల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బుల్లెట్లు వర్షం కురిపించారు, అందరూ చనిపోయారు. నెక్స్ట్ వారి టార్గెట్ ఏమిటంటే ఈ దేశాన్ని, అక్కడ సైన్యాన్ని ఎలా మట్టు పెట్టాలో వారి ప్రణాళికలు ఉన్నాయి. ఒక వ్యక్తి కొనూపిరితో ఉండి వింటున్నాడు. ఆ 7గురిలో ఒకడు, అతడు ఇప్పుడు నేను వెళ్ళి ఈ ప్రణాళిక కానీ సైన్యానికి కానీ చెప్పకపోతే నెక్స్ట్ భారతదేశాన్ని వాడు మట్టు పెట్టేస్తాడు. పాకిస్తాన్ చీకటి పడిపోయింది. కొండ శిఖరం మీద శవాల మధ్యలో, ఆ 6 శవాల మధ్యలో ఈ 7వ వాడు ఉన్నాడు. ఓపిక లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఊపిరితిత్తుల్లో అవి ఉన్నాయి, ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. 4 అడుగులు అట్లా దొల్లుకుంటా అందరూ వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది కదా, తెల్లారగట్లయిపోయింది కదా. అలా దొల్లుకుంటూ ఎక్కడికి రావాలనుకున్నాడంటే ఆ కొండ మీద నుంచి ఒక చెల ఏరు పారుతుంది కిందకి. ఆ ఏరు పారుతుంది, నీళ్ళు వస్తున్నాయి.
ఆ నీళ్ళల్లో కానీ నేను పడగలిగితే నీరే నన్ను కిందకే తీసుకెళ్ళిపోతాయి అనుకొని చిన్నగా 6 గంట పడకుండా ఆ ఊపిరి పీల్చుకోలేని స్థితిలో తిన్నగా వచ్చి నీళ్ళలో పడిపోయాడు. పైనుండి కిందకి పారుచున్నటువంటి ఆ చెలయేరు నీళ్ళకి దొర్లుతూ దొర్లుతూ ఆ రాయికి తగిలి ఈ రాయికి తగిలి ఏమండి భయంకరమైన దెబ్బలతో తల పగిలిపోతుంది, కాళ్ళు ఇరిగిపోతున్నాయి, దొల్లుకుంటూ వచ్చి ఆ కొన ఊపిరితో ఉండి వారి ప్రణాళికను చెప్పి చచ్చిపోయాడంట. అంటే నిజంగా సైనికులు ఎంత త్యాగమూర్తులో వినండి. భారతదేశం అంటే నాకు అందుకని ఇష్టం. ఆడు ఆ గుర్రం చచ్చిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు ఆ అలెగ్జాండర్ చక్రవర్తి. వెళ్ళిపోయిన తర్వాత ఆడిని మన సైన్యం విడిచిపెట్టింది కానీ మన దోమలు విడిచిపెట్టలా. అర్థమవుతుందా? ఆడిని మన సైన్యం విడిచిపెట్టింది కానీ మన దోమలు మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే మన దోమలు కూడా యుద్ధం చేయగలవు శత్రువులతో. దోమ కుట్టింది. ఏం దోమ కుట్టిందంటే వాడికి ఖచ్చితంగా మలేరియా జ్వరమో లేదంటే డెంగ్యూ జ్వరమో దోమ కుట్టింది. వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చింది. వాడి ఇంటికి వెళ్ళిన వెంటనే జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఆ రోజుల్లో గ్రీకు డాక్టర్స్ అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి నొందిన డాక్టర్లు అనమాట. ఇందులో కూడా ఒక గ్రీకు డాక్టర్ కనిపిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? లూకా. స్తోత్రం చెప్పాలి. లూకా ఎవరనుకున్నారు? గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించిన డాక్టరే. ఆ దినాల్లో ఇప్పుడు అమెరికా ఒక 30 సంవత్సరాల ముందు అమెరికా డాక్టర్స్ అంటే ప్రపంచానికి గొప్ప పేరు. ఎవరికైనా ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్, హార్ట్ సర్జరీ, ఓపెన్ సర్జరీ జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దేవుని దయ వలన దాని బాబు అయింది మన భారతదేశం, అంత డెవలప్ అయింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అవసరమైతే వాళ్ళే వచ్చి మన దగ్గర వైద్యం చేయించుకునేంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది వైద్య రంగంలో. భారతదేశాన్ని బట్టి మనం చాలా అతిశయించాలండి నిజంగా చెప్పాలంటే. సరే, ఈయన ఆ గ్రీకు డాక్టర్స్ అందరూ ఆయనకు వైద్యం చేస్తున్నారు. తన పని అయిపోయినట్లు తనకు అర్థమైంది. మంత్రులు డాక్టర్లు కొంచెం గుసగుసలాడడం ఈ మేధావి విన్నాడు. హల్లెలూయా. మీకు కూడా కావాలా? స్తోత్రం చెప్పండి. మీకు కూడా కావాలా? మరి పొద్దు గూకులు మా అమ్మ చెప్పింది తినే వాళ్ళకి వెళ్ళి చూడొద్దురా అని. స్తోత్రం చెప్పాలి. ఒకసారి తినే వాళ్ళకి వెళ్ళి అస్సలు చూడకూడదు, అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళి అది సంస్కారం అని చెప్పింది. మీరేం తినే వాళ్ళకి వెళ్ళి పొద్దుగులు చూస్తున్నారు? తాగే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారా? వినండి. హల్లెలూయా చెప్పగలరా? వాళ్ళు గుసగుసలాడడం ఈ డాక్టర్ గారు, ఈ అలెగ్జాండర్ విని ఆ మంత్రిని పిలిచాడు. ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఏం లేదన్నాడు. చచ్చిపోతానా అన్నాడు. అట్లా ఏం లేదండి అన్నాడు. నాకు అర్థమైపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది జీవితం మీద. ఇంతేనా? సరే, ఒకవేళ నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా నా బాడీలో మార్పు తెలుస్తుంది, మీ మాటల్లో కూడా అది నాకు అర్థమైంది, మీ చూపుల్లో అర్థమైంది. కనుక నేను చచ్చిపోయిన తర్వాత నాకు 3 కోరికలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత తీరుస్తారా అని అడిగాడట. అంత గొప్ప మహాచక్రవర్తి జాలితో నా కోరికలు తీర్చగలరంటే తీర్చనటువంటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? అంత మహావీర చక్రవర్తి. చుట్టుపక్కల వారు శత్రువు దేశాలలో అతనికి అభిమానులు ఉంటారట. శత్రువు దేశాల యొక్క రాజులు తనకు అభిమానులట. అంత టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. శత్రువులు అతనికి అభిమానులు ఉన్నారంటే అతను ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. కోరిక తీరుస్తామయ్యా ఏంటి అని అడిగారు. అప్పుడు ఏమన్నారంటే, ఏం కోరికలు కోరారంటే, ఏం లేదు, నేను చచ్చిపోయిన తర్వాత నా దాయాదులు ఎవరు మోయకూడదు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం రాజుగారిని తీసుకెళ్ళాలి కదా, నన్ను ఎవరు సైనికులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు మోయకూడదు. నన్ను మోయాలి అంటే డాక్టర్స్ మాత్రమే నా శవపేటికిని మోయాలి. రెండో కోరిక ఏమిటంటే, నేను ప్రపంచంలో దొరికే విస్తారమైన విలువైన సంపద కొల్లగొట్టానే, ఆ దోపుడు సొమ్ము తెచ్చి నా దేశంలో పెట్టుకున్నానే, ఆ సొమ్ముని నా దేశ ప్రజల మధ్యలో
మనుషులు కాళ్ళ కింద తొక్కేటట్లు, కాళ్ళ కింద పడేటట్లు చల్లేసేయండి. అది కాళ్ళ కింద త్రొక్కబడాల. జనం వస్తారు కదా, వాళ్ళ కాళ్ళ కింద నుంచి ఇవ్వడం తీసుకొని చేతులకి ఇవ్వద్దు, కాళ్ళ కింద త్రొక్కిన తర్వాత తీసుకోవాలని. 3, నా చేతులు నా శవపేటికలో నుంచి కాలి రిక్తహస్తాలు 2 అలా వేలాడుతూ వెళ్ళాలి. ఆ కోరికని నెరవేర్చండి అన్నాడట. సరేనయ్యా అని అసలు ఎందుకు ఇలాంటి కోరికలు కోరాడో వాళ్ళకేం అర్థం. బుర్ర పనిచేస్తుంది కదమ్మా. ఆమె ఇక్కడే ఉందా? ఓకే, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇలాంటి కోరికలు కోరారో వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన అడిగే ధైర్యం ఎవడో చేయలేకపోతున్నాడు. తనకు ముఖ్యమైన స్నేహితుడు, మంత్రివర్గంలో ఒకడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి, నాయనా మీరు ఎందుకు ఈ కోరిక కోరినారు, మేము తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఆ కోరిక ఏంటో చెప్పండి అన్నాడట. ఖచ్చితంగా చెబుతాను, ముందు తరాలకి అది పనికొచ్చిద్దేమోనని నా ఆలోచనని చెప్పాడు. ఏమిటంటే, ఇప్పుడు నేను ప్రపంచంలోనే గొప్ప డాక్టర్స్ మన దేశంలో ఉన్నారని మహాధైర్యంతో ఉన్నా. నా వయసు 33. నేను మంచి యవన కాలంలో ఉన్నాను. ఇంత యవనస్తుడునైన నాకు జ్వరం వస్తే తగ్గించలేనటువంటి వైద్య బృందం మన దగ్గర ఉంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి నొందిన వైద్య బృందం అని, డాక్టర్స్ అని ప్రపంచం చెప్పుకుంటుంది. కానీ వీళ్ళు నన్ను బ్రతికించలేకపోతున్నారే. వీళ్ళు ఒప్పుకోవాలి ఒక మాటని, వారి నోటితో కాదు వారి చేతలతో. దేవుడే ఒక మనుషుడిని తీసేయాలనుకుంటే భూమి మీద నుండి డాక్టర్ ఎవడో బ్రతికించలేడు. మేము చేతగాని వారమై ఇంత గొప్ప యవనస్తుడైన మా రాజుని మేము చంపుకున్నాం మా ఎదుటని మేము ఒప్పుకుంటూ నా శవాన్ని వారే మొయ్యాలి. ఫస్ట్ నేను నా ఆశకి అద్దులు లేవన్నట్లు ప్రపంచములో ఉన్న బంగారం, తల్లి పిల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ఊచకోత కోసి దోపుడు సొమ్ము తెచ్చాను కదా, ఆ దోపుడు సొమ్మైన నన్ను బ్రతికించిందా? నా ప్రాణం పోయేటప్పుడు రూపాయి కూడా అక్కరకు రాలేదు. ఎందుకు ఈ డబ్బు? నా ప్రాణం పోయేటప్పుడు ఏది అడ్డు రాదు. అందుకని ఇది కాళ్ళ కింద త్రొక్కబడడానికి తప్ప దేనికి పనికిరాదు. మనిషి ప్రాణాన్ని డబ్బు కాపాడలేదు. ఇంకొకటి, ఈ రిక్త హస్తాలు, ఈ ఖాళీ హస్తాలు నేను ఎందుకు చూపించమన్నానంటే, నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నేను ఇలాగే కదా వచ్చాను. ఇప్పుడు ఒట్టి చేతులతోనే పనికి రానిటువంటి వాడిగా రూపాయి బిళ్ళ చేతులు లేకుండా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఏమీ తీసుకొని వెళ్ళట్లేదని ముందు తరాలకు తెలియాలి. ఈ కోరికను నెరవేర్చండి అన్నాడట. మీకేమైనా అర్థమైందా? నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారుగా, మా ఫ్యామిలీ డాక్టర్ గారు, అసలు ఆయన ఉంటే మాకు చీమిడి కూడా రాదు. నీ మొహం కదూ, స్తోత్రం చెప్పగలరా? నాకు భలే విచిత్రం నవ్వు వస్తూ ఉంటుంది. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఒకవేళ మహాని మీద అంత ప్రేమ ఉంటే చేస్తాడు, ఆపలేడు. తెలుసా మీకు ఆ విషయం? జలుబుకు మందులు ఉన్నాయా? ప్రపంచంలోనే జలుబుకు మందు లేదు. మరి ఏంటి మరి ఇల్లు డెవలపింగు? ఒక్కొక్కడు యేసు తప్ప వేరొక దిక్కు లేదు మనల్ని బ్రతికించడానికి. నమ్మండి. నువ్వు పోయే రోజులు దగ్గర పడిందంటే ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్లో. గుర్తుపెట్టుకో, ఆ ఇన్ఫెక్షన్ ఎంత స్పీడ్గా పనిచేసిద్దంటే కిడ్నీలు పోతాయి, లివర్ పోయింది, దాని అమ్మటే ఊపిరితిత్తులు పోతాయి, పుర్ర పోయింది. డాక్టర్లకి అర్థమవుతుంది. అరే నేను ఇప్పుడు గంట క్రితమే నేను బ్లడ్ టెస్ట్ చేశాను సార్, అప్పుడు కిడ్నీలు బాగానే ఉన్నాయి, దానికి వచ్చిందండి ఇన్ఫెక్షను. అయ్యో నేను రాత్రి చేశాను సార్, తెల్లారిపాటికి ఊపిరితిత్తులు పోయినాయి. అర్థమైందా? మీరేమనుకుంటాడో బయట కూర్చొని, ఏం డాక్టర్ ఏం చేస్తున్నాడు అంట, నిన్న బాగానే ఉన్నాయి అమ్మ. నిన్న బాగున్నాయి, ఆడికి కూడా అదే తెలుసు. గంట తర్వాత ఏం జరుగుతుందో అడిగి తెలియట్లే. అక్కడ నువ్వు అడగాలనుకుంటే దేవుణ్ణి అడుక్కోవాలి, స్తోత్రం చెప్పాలి.
దీనికి ఒక్కొక్కడు ఏమి విర్రవీగుతున్నాడండి. ఈ అనంత శూన్యంలో భూమి ఎంత ఉంటుంది జాన్సను? సూర్యుడి కంటే ఎంత చిన్న ఇది నాకు తెలియదులే, చదువు ఏం చావలేదుగా. 2 లక్షల రెట్లు చిన్నది. అంటే భూమి అంతుంటే అది సూర్యుడు అంతుంటే ఈ చర్చి కంటే ఇంకా 10 అంతలు సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. ఇది చిన్న బాల్ లాగా ఉంది. ఇది చర్చిలో బాల్ అంటే ఇంకా ఎక్కువే. బాల్ కంటే ఇంకా చిన్న బాల్ అనుకుందాం. ఓకే, చిన్న బాల్లో ఆసియా ఖండం ఎంత ఉంటుంది? ఆసియా ఖండం గోరేసుకుందాం, కొంచెం అంత ఏలంతా వేసుకుందాం. ఆసియా ఖండంలో భారతదేశం, ఇంత గొప్ప భారతదేశం, 140 కోట్లు ఉన్న భారతదేశంలో భారతదేశం ఎంత ఉంటుంది? కందిగింజ వేసుకుందాం. కందిగింజలో నీ ఆంధ్రప్రదేశ్ ఎంతో? రాగ్గింజలో మీ ప్రకాశం దేంతో పోల్చాలి అర్థం కావట్లా. అందులో ఇదే ఊరు పొదిలెంత? నువ్వు భూతత్వం వేసుకొని చూసినా కనపడదు పొదిలి. వినండి, పొదిల్లో మీ పేట ఎంత? మీ పేటలో మీ వీధి ఎంత? మీ వీధిలో నీ ఇల్లు ఎంత? నీ ఇంట్లో నువ్వెంత? ఈడెక్కడుండి ఏ దేవుడేడే నీకు బుర్ర పని చేస్తుందంటారా బాయ్? నువ్వు ఎంత? నీ బిసాది, ఈ మాట పలేమ ఉంటుందండి. నువ్వెంత? నీ బిసాది ఎంతరా అంటుంటాడు, చూసారా? అసలు నీ బిసాది ఎంత ఇలా ఆలోచిస్తే అర్థమైద్ది. మా పాస్టర్ గారులు కూడా ఒకడికి ఏం గర్వం, అబ్బాబ్బా ఏంది, నేను నన్ను వచ్చినప్పుడు నువ్వు బట్టి చూడలేదు. కాస్త 3 పూటలు అన్నం దొరికింది, వైట్ బట్టలు వచ్చినాయి, కొంచెం కారు కొన్నాడు. రెచ్చిపోతే ఏందిరా భయ్ అది? ఏమనుకోమాకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒళ్ళు ఎవరితో నాకు పని లేదు, వాడితో పనేంది, వీడితో పనేంది. నేను కూడా అలాగే అనుకున్నా ఒకప్పుడు. నాకు వయసు పెరిగే కొలది, అనుభవం పెరిగే కొలది, ఎవడితో ఎప్పుడేం పని వచ్చిద్దో అని లోపడాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుందా? నేను ఒకరోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వస్తున్నా, ఆకలి అవుతుంది, అక్కడ అన్నం తినలా. నేను ఎక్కడికి వచ్చాను, అది ఒంగోలుకి వచ్చి ఇంకా నేను అర్జెంటుగా మళ్ళీ ఇంకో కోటానికి వెళ్ళాలి. ఆకలి అవుతుంది, డబ్బులు చేతిలో ఉన్నాయి, జోబిలో డబ్బులు ఉన్నాయి, తినటానికి టైం లేదు. నాకు ఒక టక్కున ఒక ఆలోచన వచ్చింది, ఒంగోలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని ఒక పాస్టర్ గారు తెలిసిన వాడికి ఫోన్ చేసి కొంచెం పెరుగన్నం తెచ్చి పెడతావా అడుక్కున్నా. స్తోత్రం చెప్పాలి. పెరుగన్నం తెచ్చి పెడతావంట. అసలు ఆయన గంతులేస్తానో, మీరు వచ్చేయండి, నేను వచ్చాకే మీకు పెరుగన్నం పెడతాను అన్నాడు. ఏం లేదండి, ఎంత టైం వచ్చిందంటే మేము అక్కడికి వచ్చేసరికి ఆయన రోడ్డు మీద 2 పెరుగన్నం బాక్సులు పెట్టుకొని ఉన్నాడు రెడీగా. ఇలా తీసుకున్నాం, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పేసి పెరుగన్నం తినుకుంటూ వెళ్ళాం. జోబిలో డబ్బులు ఉన్నాయి, ఏం లేదు, టైం లేదు. స్తోత్రం చెప్పాలి. అంత ముద్ద పెట్టిన వాడు నాకు ఆ కాసేపుకి ఎట్లా కనపడ్డాలంటే మా నాయకుడిలాగా కనపడ్డాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. అంత ముద్ద అన్నం. మనం పెద్ద వీరులు అనుకుంటున్నాం, కాస్త కానీ బీపీ డౌన్ అయిందంటే అమ్మ దాడొస్తుంది, షుగర్ డౌన్ అయితే ఇంకా బాగుంటుంది. కాస్త తగ్గించుకొని, ఎవడో ఇక్కడ బ్రతికేవాడు లేడు, అందరూ చచ్చిపోతారు, ఎవడు బ్రతకడానికి వీల్లేదు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి సైతం చచ్చిపోయాడు. ఓకేనా? అందుకని పకటి కలలు ఎవరు కనద్దు.
ఇప్పుడు ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఏమిటంటే, పాతాళమోసము కాకుండా తప్పించుకొనగలవాడు అసలు ఎవడు? పాతాళవశము కాకుండా తప్పించుకొనగలిగినటువంటి వాడు ఎవడు? ఇది అస్సలు ప్రశ్న. స్తోత్రం చెప్పాలి. దీని గురించి ఆలోచించినటువంటి ప్రతి మతం కూడా తనమనకలవుతున్నారు ఇప్పటికీ. ఎలా పాతాళం తప్పించుకోవాలో అర్థం కాక. ఏమండి, ప్రతి మతం చెబుతుంది. హిందూ మతం చెబుతుంది, ముస్లిం మతం చెబుతుంది, క్రైస్తవ మతం చెబుతుంది, ప్రపంచంలో ఏవేం మతాలు ఉన్నాయి అన్నీ ఒకటే చెబుతున్నాయి. ఏమని? నరకం ఉంది, పరలోకం ఉందని. కొంచెం పేర్లు మార్పు అంతే. ప్రియులారా, మీరు గమనించండి. మరి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఎలా అయిపోయారంటే, ఒకడంటాడు భార్య పిల్లలు విడిచిపెడితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు. అంటే వాళ్ళే కదా సన్నాసులు. సన్నాసులు అంటే బాగుంటుందేమో. సన్యాసులు కాదు, సన్నాసులు. ఏమనుకోమాకండి. ఎందుకు సన్నాసులు అంటున్నానంటే, అప్పుడు దాకా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అంతా అయిపోయి అప్పులైన తర్వాత కాసికావిడ వేసుకొని దేవి భిక్షాందేహి అని వెళ్తే ఏంట్రా నీ ఎన్ని ఎవడు చూడాలి? ఇప్పుడు వీడంత పనికిమాలినోడు రెండోవాడు ఉన్నాడా? అర్థమవుతుందా? ప్రియులారా, మీరు గమనించాలి. చాలామంది ఇలా కాసికావిడ వేసుకొని తిరుగుతున్నటువంటి వారిని ఇప్పుడు ఇళ్లలో చూస్తున్నా. మరి స్త్రీల్లో చూడరే? ఏమయ్యా చెప్పు, స్త్రీల్లో ఎవరైనా ఉన్నారా? తక్కువ 90 మంది ఇల్లు ఉంటే 10 మంది ఉంటారో ఉండరో తెలీదు. ఈ మధ్య కాలంలోనే కనపడి చేస్తున్నారు వాళ్ళు. చూసారా? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎందుకురా అంటే, ఒకడు మరీ ఘోరంగా బట్టలు కూడా పరలోకానికి అడ్డమని బూడిద పూసుకొని బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. ఏంద్రా అంటే, మోక్షానికి వెళ్ళిపోవాలంటే మరి ఎలా ఉండాలంటున్నాడు. ఈ బుర్ర తక్కువ వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? బట్టలు తీసేస్తే మోక్షానికి వెళ్తావా? ఇది ఎలా కుదురు అంటే, వీళ్ళందరినీ తప్పు పట్టట్లేదు. పాపం ఆ పిచ్చి మందా ఎలా పరలోకానికి వెళ్ళాలి అర్థం కాక పిచ్చెక్కేస్తుంది. ఎందుకంటే మన జీవితం ఏంటి? ఇంత సంపాదించాం, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని వేలు ఉన్నాయి, ఏంటి రేపు పొద్దున్న చనిపోతే ఎక్కడికి వెళ్తారని ఈ బట్టలు ఎందుకు అని పీకేసుకొని తిరుగుతున్నారు. ఎంత కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఒకడు ఇందాక దైవజనులు ఏలియా గారు ఇంకొకడు అంటాడు, గాలిలో గాలి గట్లు. ఇది ఒక పెద్ద బ్యాచ్, పనికిమాలిన బ్యాచ్ ఇది. ఎందుకని అంటున్నానంటే, పనికిమాలిన వాళ్ళు మరలా వచ్చే జన్మలో కుక్కో పిల్లో నక్కో పుడతామనేవాడన్నా పర్వాలేదు, కానీ మట్టిలో మట్టి కలిసిపోతాం, గాలిలో గాలి ధూళిలో ధూళనేవాడంత బుర్ర తక్కువ నాకు ప్రపంచంలో ఎవడ కనిపించట్లా. రూపాయి పాల్తీని కవరు నేలలో పాతి పెడితే భూమిలో 500 సంవత్సరాలు అలాగే ఉంటుందంట అది. అందుకని ఇప్పుడు పాలిథీన్ కవర్ను గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆఫ్టర్ ఒక పాలిథీన్ కవరు, అదేనండి మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ కవర్లు ఇప్పుడు బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకంటే భూమి కలుషితం అయిపోతుంది, నేలలో అది మట్టిలో కలిసిపోవటం లేదు, అది అలాగే ఉంటుంది. 500 సంవత్సరాలు ఉండే దమ్ముందంట దానికి. రూపాయి కవర్ అన్ని సంవత్సరాలు బ్రతకగలిగితే, దేవుడు పెట్టిన ఈ ఆత్మ గాలిలో గాలి ధూళిలో ధూళి అనుకోవడానికి వీడికి మైండ్ పనిచేస్తుందా? నరకంలో ఎవడు చూసి వచ్చాడనే వాడు ఇంకొకడు ఉన్నాడు. నువ్వు చూసి వచ్చావా, నేను చూసి వచ్చానా అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, బైబిలు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తుంది. ధనవంతుడు లాజరు ఇద్దరున్నారు కదా, వాళ్ళిద్దరికి చావు వచ్చింది కదా. చావు వస్తే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ఒకనికి పరలోకము నుండి ఆహ్వానం వచ్చి తన ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పాలి. ఒకడు చనిపోయి నరకానికి వెళ్ళాడు, అంటే పాతాళానికి వెళ్ళాడు. నరకం కాదు, నరకానికి ఇంకా ఎవడెళ్ళలా. అందరు వెళ్ళేటువంటి వారు అందరు ఇప్పుడు పాతాళములో ఉన్నారు. ఒక నేరస్తుని ఫస్ట్ పోలీస్ స్టేషన్లో బంధిస్తారు. తీర్పు జరిగిన తర్వాత అప్పుడు జైలుకు పంపిస్తారు. ఆ నేరం రుజువైతే
అప్పుడు దాకా ఎక్కడ ఉంటాడు? ఒక స్టేషన్లో ఉంటాడు, లేదా చిన్న సబ్ జైల్లో ఉంటాడు. అది విడిదిల్లు లాంటిది, లేదంటే ఒక దాన్ని ఏమంటారు, పరదేశ్. పరదేశ్ కూడా కాదు, పాతాళం. ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చిన వెంటనే అమ్మాయి దగ్గరికి వచ్చి చేసుకుందాం అంటాడా? ఫస్ట్ ఎక్కడ దించుతారు? విడిది గదిలో దించుతారు. ఓకేనా? ఆ విడిది గదిలో నుంచి తీసుకెళ్తారు. అలాగే ఇది వేరే విషయం, దాని మనకు అనవసరం. చనిపోయారు, ఒకడు పాతాళానికి వెళ్ళాడు, ఒకడు పరదేశంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక సంభాషణ జరిగింది. నేను జాగ్రత్తగా చదివాను, మీరు కూడా చదువుకోండి, జాగ్రత్తగా మీరు కూడా చదివి ఉండొచ్చు. చనిపోయిన తర్వాత సంభాషణ ప్రభువు చెబుతున్నాడు. ఏమిటంటే, వెళ్ళిన వెంటనే అప్పుడు ఆ ధనవంతుడు కన్నులెత్తి అని రాయబడి ఉంటుంది. కన్నులెత్తాడా, తెరిచాడా? కన్నులెత్తాడు అంటే పైకి చూడడం అప్పుడు మొదలుపెట్టాడు. అప్పుడు వరకు వాడి ధనం, భూ సంబంధమైన వాటి వైపే ఉంది వాడి మనసు. అప్పుడు కానీ ఇది స్థిరమైనది కాదని తన మనస్సును పైకెత్తాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, పరిశుద్ధులు ఉన్నారు, తేజో నివాసులు ఉన్నారు. దాంతోపాటు వారి వీధిలో ఉన్నటువంటి లాజరు గారు ఉన్నారు. వాళ్ళ బృందం వేరు, ముఖేష్ అంబానీ వాళ్ళ తాత కూడా ఉంటాడు అక్కడ. డబ్బు మనిషిని మోక్షానికి నడిపించదనే సంగతి తెలిసి అప్పుడు కన్నులు ఎత్తాడట. ప్రియులారా, నీ కన్నులు ఎక్కడెత్తితే ధన్యుడివి. స్తోత్రం చెప్పాలి. అక్కడికి వెళ్ళి కన్నులు ఎత్తుట వలన నీకు ప్రయోజనం ఏమీ లేదు. పంది ఎప్పుడు కన్నులు ఎత్తిద్దండి? ఆకాశం వైపు ఎప్పుడైనా చూసిద్దా పంది? ఎప్పుడైనా గొర్రె కూడా అప్పుడప్పుడు అలా చూడడం ఇంత చూస్తాం, గేదె చూడటం చూసాం. పంది ఎప్పుడైనా అలా చూడటం చూసారా? ఎప్పుడు గురుగురు పంది బురద వైపు చూస్తుంది, కానీ ఒకే ఒక్క రోజు చూసింది పైకి. దాని 4 కాళ్ళు పైకి తీసి ఒకటి పెద్ద రాడ్డు తీసుకొని గుండెల మీద పెట్టి కొట్టి చంపేస్తుంది. దానంత పందికున్న సావు దేనికి రాకూడదు. దేన్ని అలా చంపరు. చూసారా మీరు పందిని చంపేటప్పుడు? చూడలేదా? పందులకు వస్తారా మీ ఊర్లో? ఏమంటున్నా ఉన్నవరా? ఇక్కడ ఎక్కువలే చంపేస్తాను. వినండి, అప్పుడు కనులు ఎత్తిందట, పైకి ఎత్తాడు. ఎత్తి ఒక మాట అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, మీరు అక్కడ చాలా సురక్షితమైన స్థలంలో ఉన్నారు, నేను మాత్రం ఇక్కడ చాలా యాతన పడుతున్నాను. నేను అక్కడికి రావడానికి అవకాశం ఇస్తారా అని అడిగాడు. అబ్రహాం గారు, అయ్యా కుమారుడా, అసలు వీళ్ళిద్దరు ఏనాడైనా తండ్రి వరసలు, ఒకడు ఆపద వచ్చినప్పుడు భలే వరసలు కలుపుతుంటాడు. బాబాయ్, మామ, తాతయ్య అని. అప్పుడు దాకా నువ్వెవడో నేనెవడో. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి అని చక్కగా కలుపుతున్నాడు. ఆయన కూడా భలే చోకేశాడు, కుమారుడా. ఈయన కూడా, ఈ కుమారుడు విశ్వాసం లేని ఎదవా, ఆయన కుమారుడా. ఆయన కూడా అన్నాడు, కుమారుడా. గౌరవం ఎంత గౌరవిస్తావో అంతే ఇచ్చుకో, తిరిగి పూడ్చుకో. తండ్రి అన్నాడు కాబట్టి కుమారుడా. ఎక్కడైనా బావ కానీ ఏదో ఎక్కడో బావ కాదు అంటారు కదా, అట్లాగే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు నాయన. అదేంటి మీరు అలా అంటారు? వాడు వచ్చాడు కదా అంటే కనపట్లేదంటారా? అగాధం పెట్టాడు. ఓకే, అవునా? అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, కొంచెం ఒక్క చుక్క నీరు, నేను కాలిపోతున్నాను అగ్ని జ్వాలల మధ్యలో అన్నాడు వాడు. కరెక్ట్గా మీరు చదవండి, అగ్ని జ్వాలల మధ్యలో నేను కాలిపోతున్నాను, ఒక్క చుక్క నీటిని లాజరును తీసుకొని వచ్చి నాలుక మీద అద్దమనండి అన్నాడు. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక చుక్క నీళ్ళు అడుగుతారా? ఒక గ్లాస్ మంచి అమ్మ, ఒక చెంబు నీళ్ళు అమ్మ అంటావు. కానీ వాడికి ధైర్యం లేదు. ఎందుకు? ఒక్క చుక్క నీరు కంటే ఎక్కువ అడిగితే వస్తాయనే ధైర్యం వాడికి లేదు. చుక్క నీటి అడుక్కుంటున్నాడు. అంటే గమనించాలి, రేపొద్దున ఇక్కడ విర్రవి మేము అసలు ఎవరం అనుకున్నాం, మా కులం ఏంటి, మేమేంటి, మా డబ్బు ఏంటి, మా ఐశ్వర్యం ఏంటి, నీ ముఖం కదా అక్కడ చుక్క నీళ్ళు దొరకట్లేదని వాడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు. ఇది అర్థం కాదా నీకు? ఎన్ని రోజులు వస్తే? సంవత్సరాలు.
ఏమంటే 84 సంవత్సరాలు బతికారు, మొన్నట్లాగా లేదు నీకు, అవునా కాదా? ఏముంది మొన్నేగా, మనం సోరత్ వెళ్ళాము, నిన్న పెద్దవాళ్ళు అయిపోయినా, ఈరోజు ముసలోడిని అయిపోయాడు అంటున్నాడు. పుష్టిక్కిన అయిపోయినండి 84 సంవత్సరాలు. నాకెలా తెలుసు అంటే నాకు 50 వచ్చిన సంగతి నాకే అర్థం కావట్లా. స్తోత్రం చెప్పగలరా? ఏంటి అప్పుడే నేను నిన్నదా నీకెంత ఎన్ని వచ్చి నీ కిందకి 40 వచ్చినాయి. హల్లెలూయా. రోజులు దగ్గర పడట్లా? మీరు గమనించండి, దగ్గర పడుతున్నది దాని అర్థం. ఒక్క చుక్క నీటికి గతి లేదు, అడికి ఒక్క చుక్క నీటికి గతి లేదు అంటే అక్కడ అంత పేదరికం ఉంది. ఇంకొక మాట అంటాడు, యాతన పడుచున్నాను అన్నాడు. ఇంకొకరికి చిన్న రిక్వెస్ట్ చేశాడు, 5 సహోదరులు ఉన్నారు అని పంపించండి అని. ఈ మాట అక్కడ ఉన్నారులే మోషే ప్రవక్తలు ఉన్నారంటే, లేదండి నాకంటే పచ్చి ఎదవలు మా తమ్ముళ్ళు, వాళ్ళు ఎవరి మాట వినరు, ఇక్కడి నుంచి ఒకడు వెళ్ళి చెబితే కానీ వింటారు అన్నాడు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెబితే వింటాడు అన్నాడు. అబ్రహాము ఎంత చక్కగా అన్నాడంటే, అక్కడ దైవ సేవకుల మాట విననటువంటి వాడు మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళి చెప్పినా వినడు అన్నాడు. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెబుతాను, వినండి. అక్కడ స్థలానికి డిఫరెంట్ అర్థమవుతుంది. ఆ స్థలం వేరు, ఈ స్థలం వేరని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. 2, అతడు చక్కగా మాట్లాడుతున్నాడు, మూగోడేం కాదు. నరకంలో ఏమున్నాయి, పరలోకంలో ఏమున్నాయి, మాటలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, గమనించారా? అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడుకోవచ్చు, అక్కడ వాళ్ళు అక్కడ మాటలు ఉన్నాయి. చూపు ఉంది, అక్కడ కళ్ళజోడు కూడా లేదు. వినండి, చచ్చిన తర్వాత గాలిలో గాలి కుదరదు. చూపు ఉంది. చూపు మాత్రమే కాదు, అతనికి దాహం తెలుస్తుంది, ఆకలి కూడా తెలుస్తుంది, కానీ దొరకటల్లా. ఎంత వేతనకరమైన బ్రతుకో ఇది తెలుసా? ఇంకొక విషయం చెప్పు, జ్వాలలో కాలుతున్న చురుకు బాధ తెలుస్తుంది, విమోచన ఏమిటో తెలియటల్లా. అర్థమవుతుందా? ఆకలి ఉంది, బాధ ఉంది, చురుకు బాధ తెలుస్తుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే జ్ఞాపక శక్తి ఉంది అతనికి. ఏముంది? అందరిని గుర్తుపడుతున్నాడు. అబ్రహామును గుర్తుపట్టాడు, వాళ్ళ వీధిలో ఉన్న గుర్తుపట్టాడు. ఇంకా నాకు భూలోకంలో నా భార్య పిల్లలు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారని కూడా వాడికి అర్థమవుతుందంటే వాడికి రోజు ఏం గుర్తొస్తుంది? ఈ టయానికి నాకు నేతట్లు వచ్చాయి, ఈ టయానికి నాకు చపాతీలు వచ్చాయి, ఈ టయానికి నాకు జ్యూస్ వచ్చేది అనుకుంటున్నాడు వాడు. కానీ అక్కడేం దొరకటల్లా. మనం కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు గంటలు లెక్క పెట్టుకుంటాం. నా మటుకు నేను గంటలు లెక్క పెట్టుకుంటాను. తండ్రి అమ్మయ్య ఇంక 2-3 గంటలు అయితే సూత్రం కారెక్కేస్తాం. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే టైం గుర్తుండదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్తే టైం గుర్తుంటుంది. అమ్మా ఇంకా 12 గంటలు ఉందిరా బాబు, ఇక్కడ గడపాల్సిన టైం. యేసు రక్తం అయ్యా మీకు కూడా గుర్తొస్తుంది కదా చాలా. హల్లెలూయా. ఇక పోనీ దరిద్రం అమ్మయ్య. అరే కోటం స్టార్ట్ అయిందా, 3 గంటల్లో కారు ఎక్కుతాం. సూత్రం అంటే సేవకుల్ని ఎలా ప్రేమించే మహానుభావులు ఉన్నారో మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. జ్ఞాపక శక్తి ఉంది, కానీ తప్పించుకునే అవకాశమే కనిపించలేదు. ఇక్కడ ఒక్క మాట చెబుతాను, ఇక్కడి నుంచి ఎవరినైనా పంపించమని వాడు అడిగాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పాతాళములో ఉన్నవారు దేవునికి మొరపెడుతున్నారు, మీ క్షేమాన్ని కోరి, మీ బంధువుల క్షేమాన్ని కోరి. అయ్యా నా జాతిలో ఒక్కడిని లేపయ్యా, నా కులంలో ఒక్కడిని లేపయ్యా, మా ఊరోళ్ళల్లో ఒక్కడిని లేపయ్యా, సువార్త చెప్పాలయ్యా, లేదంటే ఈ మూర్ఖులు ఎనరయ్యా. అంటే ఇంతమంది సేవకులు పుట్టుకొస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. స్తోత్రం చెప్పాలి. అవసరమైతే నువ్వు సేవ చేసిన పర్వాలా, స్తోత్రం చెప్పండి. నువ్వు చేసిన పర్వాలా సేవ, ఎందుకంటే అంతమంది అవసరం. మాలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, పాస్టర్ గారు ఉన్నారని చెబుతున్నాను, మా సేవ సక్సెస్ అని ఎక్కడ ఫీల్ అవుతున్నామంటే, బువ్వక లేకుండా ఒక్కసారి కడుపు నిండా 3 పూట్ల బువ్వ వచ్చి, కారు వచ్చి, ఇల్లు వచ్చి, వచ్చిన తర్వాత సక్సెస్ అనుకుంటున్నాం.
దెబ్బ అక్కడ పడుతుంది, అక్కడ పడిపోతుంది. దేవుడు దుఃఖపడిపోతున్నాడు. ఒరే బువ్వ దొరికితే నీ సక్సెస్సా? ఇల్లు వస్తే నీ సక్సెస్సా? కారు వస్తే నీ సక్సెస్సా? అది ఎలా సక్సెస్ అయింది? జీవితం అదేనా సక్సెస్? మనతో పాటు 1,00,000 మందిని తీసుకొని వెళ్తే సక్సెస్. స్తోత్రం చెప్పాలి. ప్రభువా, మీరు నా జీవితంలో నన్ను నమ్మి నన్ను రక్షించారు తండ్రి. నేను రాత్రి పగలు కష్టపడ్డాను నాయన. నేను రాత్రి పగలు మీ కొరకే ప్రయాసపడి సువార్తను ప్రకటించి తిట్లు తిన్నాను. పెద్ద ఎదవని అనిపించుకున్నాను ప్రభా. కొందరైతే నన్ను పెద్ద ముదురుగాడీడో అంటున్నారు, ఒక్కొక్కడు పెద్ద దొంగనాయాలీడో అంటున్నారు. నేను దొంగనైనా ప్రభు కొరకే, నేను ముదురునైనా ప్రభు కొరకైతే ఎంత బాగుంటుంది. స్తోత్రం చెప్పాలి. సరే నేను నటిస్తున్నాను అనుకుందాం, నా నటనైనా ప్రభు కొరకైతే ఎంత బాగుంటుంది. అర్థమైందా? మరి నటించాలి కదా. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, కోపం వస్తే కోపం లేకుండా చూపించాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు సూపర్ నటన. ఎవడు పనికిరాడు మా దెబ్బకే. మా కోపం సూపర్గా వచ్చింది, తంతే రొమ్ములు పగిలిపోతాయి అంటాం. కోపం అంతే కదా. పెద్ద ఆయన నువ్వు చెప్పమే, అవునా? అంటాం కదా. కానీ నాకు కూడా అలా అనాలిపించి మళ్ళీ తేడా వచ్చిందని తండ్రి. బ్రదర్ ప్రైస్లా, సరే బ్రదర్, ఇది ఇంత నటన నీ నక్కినే నాయసరాకు కూడా రాదు, నిజం. కానీ నటన ఎందుకో తెలుసా? ఒక్క ఆత్మను పోకుండా కాపాడుకోవడానికే. స్తోత్రం చెప్పాలి. ఇంకో మాట చెప్పనా? ఒకడు అంటాడు, ఈ పాస్టర్ గారు నవ్విస్తాడు కవ్విస్తాడు, ఏముంది? అరే నువ్వు ఇను, ఒక మాట ఇను, చెబుతాను నీకు. పిల్లలలో 2 రకాలు ఉంటారు. అన్నం పెట్టేటప్పుడు చంప పగల తినో నోరుదేరు అనగానే అంటాడు. ఒకవాడిని కానీ అలా అన్నామంటే అళ్ళు బిగించి కూర్చుంటాడు వాడు, ఇంకా నోరు తెరవడం. వాడికి మంట, గదింతే మంట. అప్పుడు ఆ తల్లి ఏం చేసిద్దంటే ఆడి మైండ్ సెట్ని బట్టి ఆట బొమ్మ అయింది. బూ నోరు తెరు అనగానే నోరు తెరుతాడు, నోట్లో పెట్టింది. ఒకడిని నవ్వించి కవ్వించి, అర్థమవుతుందా? ఆట బొమ్మయి అన్నం పెట్టింది తల్లి, ఆట బొమ్మయి అన్నం పెట్టింది. ఒక్కొక్కడిని ఏం చేసిద్ది ఒక్కొక్క తల్లి? ఆడి మైండ్ను బట్టి వాక్యం చెప్తారు, అంతే కదా. అందుకని దేవుడు ఏం సెట్ చేస్తాడంటే ఈ తన్ని పెట్టే వాళ్ళందరికీ సీరియస్గా వాక్యం చెప్పే వాళ్ళు సెట్ చేశాడు. వాళ్ళు మీరు అలా నవ్వారనుకో, ఎందుకు నవ్వుతారు? సైతాన్ని పట్టిందా? దేవుని మందిరం నవ్వుతారా? సీరియస్గా ఉండు అంటాడు. మేమేమో మీరు సీరియస్గా ఇలా నీకేం దయ్యం పట్టినా సీరియస్గా ఉంటావు, కొంచెం సంతోషంగా ఉండా. చూసారా, మీకు మైండ్ పోతుంది ఇప్పుడు. అంటే మమ్మల్ని ఎలా సెట్ చేసుకున్నాడో చూడు దేవుడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు మా దగ్గర సెట్ అవ్వరు, వీళ్ళు వాళ్ళ దగ్గర సెట్ అవ్వరు. ఇన్ని బ్యాచీలను దేవుడు విభజించి ఎవరికి సంబంధించిన వాళ్ళని దగ్గర పెట్టేస్తున్నాడు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ ఆత్మలు రక్షించే విషయంలో వారు ప్రార్థనే ఇంతమంది సేవకులు పుట్టుకొచ్చారు. మరి ఎలా తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మాట. పరలోకము నుండి మహోన్నతుడైన దేవుడు మానవుడిగా ఇక్కడికి దిగొచ్చాడు. ఫస్ట్ దేవునికి స్తోత్రం చెప్పాలి. మనుషుడిగా ఇక్కడ దిగొచ్చాడు. దిగొచ్చి ఏం చేశాడంటే సంపూర్ణమైన మానవునిగా, మొన్న మీరేనా చెప్పారు? సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన ప్రయాణం నిన్న నా వాక్యం, పడవలో ప్రయాణం చేసేటప్పుడు అలిసిపోయి నిద్రపోయింది శరీరం. మానవుడుగా లేచి కోపం వచ్చి గాలిని సముద్రాన్ని గద్దించాడు దేవుడు. మానవుడుగా మనందరి కొరకు
చంపేస్తే చచ్చిపోయాడు. ఆ రక్తాన్ని చిందించి చచ్చిపోయాడు. ఓకే, చచ్చిపోయాడు కదా. 3 రోజులకి పూర్తిగా చచ్చిపోయాడని నమ్మకం వచ్చింది అందరికీ. 3 రోజులకి, 3వ రోజున దేవుడుగా లేచాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఒకే సింపుల్ అయిపోయింది టైం, నేను ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను. సింపుల్గా ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచునన్నాడు. ఇదేంటి? ఇదే మరణం. ఇందాక నేను చెప్పింది భౌతిక సంబంధమైన మరణం, ఇది ఆధ్యాత్మికమైన మరణం. ఏంటి ఆధ్యాత్మికమైన జీవం అంటే? మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మీ కొరకు మరణించి తిరిగి లేచుట వలన ఆయనతో కూడా మిమ్ములను లేపాడు. ఆదాము చచ్చిపోయినట్టు మనందరం కూడా చచ్చిపోయాం ఆధ్యాత్మికంగా. ఆదాము మరలా తిరిగి లేవలేదు, ఈ కడపటి ఆదాము తిరిగి లేచాడు. ఆయన ద్వారా మనం ఆత్మీయంగా బ్రతికాం. అర్థమవుతుందా మీకు? ఎవడైతే ఆత్మీయంగా బ్రతుకుతాడో, శారీరకంగా చచ్చిపోయినప్పుడు తన ఆత్మ నిత్య జీవం అనే ఆ నిత్యత్వములోనికి వెళ్ళిద్ది, లేదంటే నిత్య మరణములోనికి వెళ్ళిపోతాడు. అది 3వ మరణం అని చెప్పాలి. 2వ మరణం అని బైబిల్ ఉంటుంది, కానీ నేను 3 మరణాలు అంటాను. భౌతిక సంబంధమైన మరణం, ఆత్మీయ మరణం, నిత్య మరణం. ఎన్ని మరణాలు ఉన్నాయి? 3 మరణాలు. ఇప్పుడు అందరికీ శరీర సంబంధమైన మరణం వస్తుంది. అది భక్తులకి వస్తుంది, భక్తిహీనులకి వస్తుంది. కానీ ప్రమాదకరమైన మరణం ఏమిటంటే ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే దేవునితో సంబంధం లేకుండా బ్రతకడం, సృష్టికర్తతో సంబంధం లేకుండా బ్రతకడం, అదే ఆత్మ సంబంధమైన మరణం. ఇప్పుడు మరలా ఆ దేవునితో సృష్టికర్తతో సంబంధం ఏర్పడాలంటే క్రీస్తునందు మరలా తిరిగి జన్మించాలి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దీన్ని ఏమంటారంటే 2 సార్లు పుట్టడం అంటారు. ఎన్నిసార్లు? ఒకసారి అమ్మ కడుపులో నుంచి పుట్టాం, నికోదెంతో చెప్పాడు. తిరిగి జన్మించడం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది, అర్థమవుతుందా, క్రొత్తగా జన్మించడం, నా పాత జీవితానికి స్వస్తి చెప్పడం, అది క్రొత్త జన్మ. అప్పుడు మనం శారీరకంగా చనిపోతే ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, నిత్య జీవములనేటువంటి ఆ పరలోకానికి అక్కడికి వెళ్ళిపోతాం. నరకాన్ని ఆడి తప్పించుకుంటాడు. ఇప్పుడు అన్నయ్య మేమందరం ఇంతకు తిరిగి జన్మించినట్టా లేదా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను. బాప్తిస్మం అనేటువంటిది మనకు ఒక పాస్పోర్ట్ లాంటిది. ఏం చెప్పండి? ఓ పాస్పోర్ట్ లాంటిది. పాస్పోర్ట్కు ముందు ఎంక్వైరీ ఉంటుంది. మనకు పాస్పోర్ట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? భూలోకంలో సంఘం అనుకుందాం. వీడు మంచోడేనా, త్రాగుతున్నాడా, వ్యభిచరిస్తున్నాడా చూసి బాప్తిస్మం ఇవ్వాలి. ఒక దైవజనుడు, ఒక పోలీసు లాంటోడు, పోలీస్ ఎంక్వైరీ ఉండాలి వాడి మీద. పాస్పోర్ట్ ఎవడికి పడితే వాడికి ఇస్తే తాట తీస్తుంది అవెల్ని గవర్నమెంట్. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఓకే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నమ్మానయ్యా. మారు మనసు పొందావా? పొందానయ్యా. పొందలేదయ్యా, పొందుతా. కుదరదు. పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకో. మారు మనసు పొందితే అప్పుడే తీసుకోవచ్చు. మందు దాగొచ్చి పాటర్ గారు ఆశీర్వాదం అంటగా బాప్తిస్మం తీసుకుంటే కుదరదు. ఆడు మందు మానేసిన తర్వాత తీసుకోవాలి. ఓకేనా? అది ఎప్పుడైనా పర్వాలా. వినండి, ఇప్పుడు ఇటు పాస్పోర్ట్ తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఓకేనా? పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది పాస్పోర్ట్ తీసుకొని. నీ అదృష్టం 50 ఏళ్ళు అయింది. పాస్పోర్ట్ జాగ్రత్త దాచిపెట్టుకోవాలి కదా. స్తోత్రం చెప్పాలి. జాగ్రత్త దాచిపెట్టుకోవాలి కదా. దాచిపెట్టుకున్నాడు అంటే రక్షణను పోగొట్టుకోవాలి. ఇప్పుడు పాస్పోర్ట్స్ ఎవరెవరు దగ్గర ఉన్నాయో ఆయన ఈసా పంపించే ముందు ఒక ఎంక్వైరీ జరిగిద్ది. ఆ ఎంక్వైరీ చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది పాస్టర్ గారికి ఏం తెలీదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక దశంభాగం కట్టపడేశాడు అనుకో, సూపర్ యమా ఆత్మీయుడు అని సెకండ్ ఇస్తాం మేము. మాకు మాత్రం ఏం తెలిసొచ్చు, అంతేనా కాదా? దీని మీద ఎంక్వైరీ పెడతాడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఎవరిని? పరిశుద్ధాత్ముడిని. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆయనలో నివసిస్తున్నావా? ఎప్పుడో విడిచిపెట్టేసావా?
నన్ను ఎక్కడ నెచ్చాడు తండ్రి, వాడు ఎప్పుడో నన్ను బయటికి పంపించాడు, నేను బయట వాడికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాడు ఆడే బూతులు, వాడి మాటలు, వాడి ప్రవర్తన, వాడు వెళ్ళి వస్తున్న స్థలాలకి నేను ఎక్కడ వెళ్ళని, వాడు రకరకాల స్థలాలకు వెళ్ళి వస్తుంటాడు తండ్రి, వాడిని ఎప్పుడూ విడిచిపెట్టాను. మరి సంఘంలో మీరే అన్నారు కదా, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, వాడు ఎవడైనా రావచ్చు. అయినా నేను ప్రతిరోజు ప్రతి ఆదివారం వాళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నా, వాడు రానివ్వట్లా. అందుకని వీడి సాక్ష్యం పోయింది, వీడికి నాకు సంబంధాలు తెగిపోయినాయి. ఓకే, అయితే అతనికి ఈసా క్యాన్సిల్. ఓకే, మరి ఏం సంగతి ఏంటి? అయ్యా, రక్షింపబడిన నాటి నుండి కష్టమైన, నిందలైన, అవమానములైన, ఎత్తైన, పల్లాలైన నేను ₹1,00,000 ఇచ్చి చూశానయ్యా, వాళ్ళు ఎక్కడ గర్వం రాల. ఆ ₹1,00,000 తీసే చూశాను, ఎక్కడ కృంగుదల రాల. అందమైన అమ్మాయిని వచ్చింది, సాతాను గాడు పెట్టాడు, పంపించాడు, అయినా అక్కడ లోబడల. చాలా నమ్మకస్తుడు. ఓకే, ఏసా వచ్చిందని చెప్పు. ఎందుకంటే ఏసా ఇవ్వాలంటే ఫస్ట్ ఏ దేశానికి నువ్వు వెళ్ళినా నీ అకామిడేషన్ ఎక్కడో చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి మీకు అర్థమైంది, అక్కడ వాళ్ళకి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాలి లేదా అబుదాబి వెళ్ళాలి, వాళ్ళు ఏమడుగుతారు? ఫస్ట్ ఏసా పంపించాలంటే ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు, అతని మీద ఏమన్నా నేరాలు ఉన్నాయా, ఎంక్వైరీ చేస్తారు. మన దగ్గర కేసులు బోసులు ఉంటే రాదు. మీకు అర్థమవుతుంది కదా, మన భాషలో అర్థం కావటం. అకామిడేషన్ ఎవరు ఇవ్వాలి? అక్కడ యేసు ప్రభువు ఇవ్వాలి. ఆయన మనకు సంతకం చేస్తున్నాడు. ఆయన ఎవరిని అడిగి చేస్తాడు? మన భాషలో చెబుతున్నాను నేను, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు మనల్ని ఏలుతున్నవాడు ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడితో సహవాసం చేసి ఆయన్ని మెప్పిస్తే కానీ రేపు పొద్దున మనకు అక్కడ నుండి ఏసా శాంక్షన్ అవ్వదు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఇక్కడ పాస్టర్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, నువ్వు ఎంత సీనియర్ కావచ్చు, సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళని తీసుకొని రా అంటే తండ్రి అయిన దేవుడు అక్కడుంటే కుమారుడైన ప్రభు మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఏమని కోసం ఏమని తీసుకెళ్ళేది ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని కదా. సంఘములో ఎవరిని అంటే సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకున్నవాడిని. స్తోత్రం చెప్పాలి. అమ్మ, మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ తల్లి ఉన్నారనుకో, ఇప్పుడు ఏమి కూడా వెళ్ళిన వెంటనే ఇప్పుడు పరలోక రాజ్యానికి ఏమి వెళ్ళదామా, పరదైసులో ఉంటుంది. స్తోత్రం. ఎందుకంటే ఆమె వెళ్ళిన వెంటనే ఆమెను ఏం చెబుతారంటే, నియమా నువ్వు ఎవరో అయ్యా, ప్రభు రక్తం కనపడింది ఆమె మీద. పరదేశులో ఉంది. పరదేశులో ఉన్నటువంటి ఏమని, పరదేశులో కూడా లోపలికి ఎంట్రన్స్లో ఇప్పుడు ఎంక్వైరీ జరిగిద్దాం. ఓకే, స్తోత్రం చెప్పాలి. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే అక్కడ తాతను దూతలు ఉంటారు. ఏమో మా మనిషా వాళ్ళ మనిషా, ఇప్పుడు వచ్చింది కదా చూడండి, ఏంటి అంటే ప్రభు ఆమె ప్రభువుని అంగీకరించింది, యేసు రక్తంలో కడగబడింది అంటేనే ఆ మనిషి లోపలికి ఎలో చేస్తారు. లేదంటే నాది, ఈ ఆత్మ నాది. ఎందుకంటే దేహంతో పలానా క్రియలు బాప్తిసం పొంది కొత్తగా జన్మించిన తర్వాత కూడా ఆమె క్రియలు సరిగా లేవంటే అక్కడ ప్రశ్నార్థకమే జీవితం. మీకు అర్థమవుతుందండి? అమ్మ బాబోయ్, ఏంటి అలా చూస్తున్నారు నా వైపు, టైం ఎక్కువైందనా లేదంటే ఏంటి ఇదంతా కథ అనుకున్నారు? మా నాన్న చచ్చిపోయాడు కదా, వీడికి కళ వచ్చింది. 15 రోజుల తర్వాత వీడికి కళ వచ్చింది. ముఖం అంతా పీక్కుపోయి, అన్నం లేదు, మాసిన బట్టలు, మాసిన గడ్డంతో పెద్ద గవిని గేటు దగ్గర తల బంగారపు మెరుస్తున్న గవిని దగ్గర ఇలా కూర్చొని ఉన్నాడు ఆయన 15 రోజుల నుండి. వీడు అడుగుతున్నాడు, ఏంది నాన్న నువ్వు చచ్చిపోయావు కదా, పరలోకానికి వెళ్ళలేదా, ఏంది అడుగుతున్నావు అంటే, నా గురించి లోపల ఏదో మాట్లాడుకుంటున్నారయ్యా, ఇంకా లోపలికి రానివ్వలా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నాడట. వీడు చెప్పాడు నాకు. వీడికి భయం పట్టుకుంది, నాకు భయం పట్టుకుంది. మా నాన్న పరలోకం వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? అయ్యో బాబోయ్,
15 రోజులు ఆడ కూర్చున్నాడు. ఆయనే చెప్పాడు 15 రోజులైందయ్యా నేను ఇక్కడ కూర్చొని, అన్నం లేదు, నీళ్ళు లేవు, స్థానం లేదు, నా కొరకు ఏదో మాట్లాడుకుంటున్నారు పెద్దోళ్ళు అందరూ అంటున్నాడు. 20 రోజుల తర్వాత మరలేడికి అదే కళ వచ్చింది. విస్తారమైన తెల్లని వస్త్రాలు ధరించుకొని అక్కడ ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంది ఇంతమంది ఉన్నారని చూస్తే మా నాన్న ముఖం చూసి, అయ్యా చేర్చుకున్నారులే. అప్పుడు మాకు నెమ్మది వచ్చింది. ఓ మా నాన్న ఎక్కడున్నాడు ఇప్పుడు, స్తోత్రం చెప్పగలరా? అంటే ఈ 15 రోజులు ఏం జరిగిందో, మనోడు ఎక్కడెక్కడ ఏం వేసాడో వాడు వచ్చి వాళ్ళ దగ్గర ఏం చేయలేదా, యేసు రక్తం ఒప్పుకున్నాడుగా పాపం, అది మరణకరమైన పాపమా, మరణకరం కాని పాపమా, ఇది మరణకరమైనది కాదా సారు? సాతాను గారు దూత వాదిస్తాడు, ఏయ్ అది మరణకరమైన పాపం కాదు, వాక్యం చూడు. సరే దాన్ని తీసే, మరి ఇదో అది కూడా మరణకరమైన పాపం కాదో, సరే తీసి, అది న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఒప్పుకుంటాడు. నీకెందుకు అది 15 రోజులు పట్టింది ఆయన లోపలికి వెళ్ళడానికి. అర్థమైందా తల్లులారా? ప్రతి ఒక్కడు పేర్లోకం వెళ్ళిపోతున్నాం, పేర్లోకం. పాపాల్లో 2 రకాలు ఉన్నాయి, మరణకరము కాని పాపం, మరణకరమైన పాపం. ఎవడైనా యేసుక్రీస్తునందుండి మరణకరమైన పాపం చేస్తే సాతానుడు ఖచ్చితంగా వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఈ వస్తువు నాది, రికమెండేషన్లు ఉండవు. ప్రభువు కూడా ఒక్క మాట మాట్లాడడానికి ఆయనకు కూడా అక్కడ అధికారం లేదు. మీరు వినండి కదా, ఆయనకు కూడా అక్కడ అధికారం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ప్రతి ఆదివారం మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడు కదా. అందుకనమ్మా ముందు చనిపోయినా నిందారహితముగా ఉండి చనిపోతే క్రీస్తు ఆ దినమున ఆ లేచిన పరిశుద్ధులతో కూడా ఈ తల్లి కూడా లేచింది. అప్పుడు ఈ ముడతల ముఖం ఉండదు, స్తోత్రం చెప్పాలి. తేజ సంబంధమైన పసిపిల్లవాని దేహం లాంటి దేహం ఆమెకుంటుంది, స్తోత్రం చెప్పాలి. ఆ నిరీక్షణతో బ్రతుకుదాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిద్దాం. అందుకని భయపడాలి, స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందంటారా? పరలోకం వెళ్తామా? వెళ్ళాలని ఎంతమందికి ఉంది? ఆశన్న ఉండాలా? అది మా వల్ల కాదులే పాస్టర్ గారు, మేము వెళ్ళి చస్తాం కానీ ఏడవ సాట ఉంటాంగా, చచ్చిపోయిన తర్వాత ఏడవ సాట చిన్న విషయం అనుకున్నావు. అది నువ్వు అనుకున్నంత తేలికైన పని కాదురా బాబు. నాయనా నీ గర్వం ఆపు, నువ్వు తీసేసినంత తేలికైన పని కాదు. పోతే పోతాం జైలుకే, 4 రోజులు ఉండి నీకు అర్థమైంది. ఏళ్ళదిస్తంతే అప్పుడు అర్థమైంది. జీవితంలో జైలు అనగానే కడకడకడ 1, 2 పడతాయి. మరి నరకాన్ని గురించి పోతే పోతావు నరకానికి అంటాడు ఒక్కొక్కడు. నాకు నరకం అంటే చచ్చే భయం అయ్యా. మీరేమని అనుకోండి, స్తోత్రం చెప్పగలరా? ప్రభు కొరకు జైల్లో పెట్టినా పర్వాలేదు, దేశ రక్తమే జయం. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, ఆ సైతాన్ నరకాన్ని దగ్గరికి వెళ్ళకూడదు నాయన. తెలుసా? అమ్మ బాబోయ్, అది పకస్తుడికి కూడా రాకూడదు, అది పకస్తుడికి కూడా ఆ శిక్ష పడకూడదు. దాన్ని తప్పించే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్న తండ్రి. మరణం తప్పించుకోవడం నీ చేత కాదు, కానీ పాతాళవశ్యం తప్పించుకోవడానికి మాత్రం క్రీస్తున్నాడు. ఆయన దగ్గరికి రా, కొత్తగా జన్మించు, పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో, ప్రభు రాకుండా వెళ్ళిపోతాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామా? నా తెలియకుండా నేను చాలాసేపు మాట్లాడానేంటి ఏమో. మీరు ప్రభు దగ్గర మళ్ళీ మాట్లాడకుండా ఉండడానికి దేవుడు మాట్లాడాడేమో. తర్వాత నాకు తెలీదు ప్రభువా, మాకేం తెలుసు ప్రభువా, మాకేం తెలుసు ఆయన, చదువు సంధి లేని వాళ్ళు మాది అసలుకే తెలీదా?
రికార్డులైన చెవుల్లో వినిపిస్తాయి ఈ మాటలు ఆ రోజు ఎక్కడ కూడా మనం తప్పించుకోవడానికి వీలేదు. నేను ఈ తప్పు చేయలేదు, ఎవడు చూశాడు? చూసి పట్టుకోరా కుక్క, నువ్వు చూసావా అంటున్నావు కదా. ఆయన మాటలు కాదు, టక్కును స్క్రీన్ మీదకి వచ్చింది. నువ్వేమేం చేసావో, ఎక్కడెక్కడ చేసావో, తలపైకెత్తో చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? నరకమే. నీ నోటితో ఒప్పించి పంపిస్తాడు. వాడు పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఆయనకి అసలు రికమెండేషన్లు పనిచేయో. గాంధీ, నేను ఆ మాట మాట్లాడలేదు. సరే చూడు ఒకసారి ఎక్కడ మాట్లాడావో. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఈ పోలీసులకే ఉంటే ఆ హెవెన్లీ పోలీసులకి ఇంకెంత టెక్నాలజీ ఉందో ఒకసారి ఆలోచించండి. ఈడికే ఇంత టెక్నాలజీ ఉంటే అక్కడ ఇంకెంత టెక్నాలజీ ఉండాలి. అందుకు గదా భయపడి చచ్చేది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతికేది. ఏదో మాట్లాడాను, గాల్లో గాలి, దూల్లో దూలి, నా మాటలలో పోయినాయి అంటే, యేసుప్రభు మాట్లాడిన మాటలు ఇప్పుడు గాలిలో నుంచి రికార్డులు చేస్తున్నారు. అప్పుడు మాటలు ఇప్పుడు కూడా గాలిలో సంచరిస్తున్నాయి. దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. పట్టుకున్నారు కూడా. పట్టుకున్నారా? దొరకలేదా? ఉంది, ఆనవాళ్ళు ఉన్నాయి. ఉంది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఇక్కడ మాట్లాడిన మాటలు గాలిలో దొరికితే నీ మాటలు గాలిలో పోతాయా? ప్రతి గాలోడు మాటలు అక్కడ వినపడతాయి. అనుకోవాలి, నిజమండి, అక్కడ దొరికిపోతాయి. అసలు అయ్యి బాబు, ఎంత టెక్నాలజీ ఇక్కడే ఉంటే అంత టెక్నాలజీ, దీనికంటే 1000 రెట్లు టెక్నాలజీ అక్కడుంది. అందుకనే దేవుని వాక్యం మనకు ప్రతిదీ కూడా తెలియచేస్తుంది. జాగ్రత్తగా బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి. దైవజనులు జాన్ పాల్ గారిని, తన భార్యను, తన బిడ్డలను, తనతో కలిసి పనిచేస్తున్న సేవకులని, సంఘాన్ని, సహవాసాన్ని, చేరువచ్చిన బంధువులు, రక్త సంబంధులు, అభిషక్తులైన దైవ సేవకులందరిని కూడా దీవించమని, అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి దైవ సేవకుల కోసం చెప్పబడిన వాక్యం కోసం 2 చేతులు ఊపుతూ దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంతగానో దైవజనులందరూ నన్ను, మా కుటుంబాన్ని, అలాగే మన సంఘాన్ని, మన సహవాసాన్ని ప్రేమించి చాలామంది దైవజనులు వచ్చారు. వారందరికీ, అలాగే ప్రాముఖ్యంగా పెద్దలు దైవజనులు అయ్యగారికి, మాథ్యూస్ అయ్య గారికి, అన్నకు, ఏలి అన్న గారికి, అలాగే ప్రతిసారి ఆహ్వానించిన వెంటనే అన్నతో పాటు